గుంటూరులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఒకరు ఆస్ట్రేలియా నుంచి వచ్చి చెప్పారు, ఒకరు కెనడా నుంచి వచ్చి మాట్లాడారు. అంటే మనం ఒక స్వేచ్ఛా వాతావరణంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇంత మునుపు ఈ మారిగా వచ్చేవాళ్ళు కాదు. నేను చాలాసార్లు చూశాను, కానీ నా చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి రాజకీయం 14-19లో చూశా. 1924 ఐఎమ్ సారీ 1924 14-19లో మనం ఉన్నాం. స్వర్ణయుగం. ఆ రోజు అన్ని పనులు చేశా. 19 నుంచి 24 వరకు నాలాంటి వాడు కూడా బయట రాలేని పరిస్థితి వచ్చింది. అంటే ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా రోజులు జరిగాయి. ఈరోజు మీరు ఎవ్వరిని తీసుకురాలేదు, వద్దంటే మీరు వస్తున్నారు. అది మీ ఉత్సాహం, నా మీద ఉండే అభిమానం, పార్టీ పైన ఉండే ప్రేమ. ఆ రోజు బలవంతంగా తోలుకొచ్చేవాళ్ళు, మీటింగులు పెట్టేవాళ్ళు. కడాన మనుషులు పారిపోతామంటే కందకాలు కూడా దువ్వారు చుట్టూరు, ఎవరు పారిపోకుండా. మనుషులు వస్తే హెలికాప్టర్లో వస్తూ కిందన చెట్లని నరికేసేవాళ్ళు. అంటే ప్రజలతో మమేకం కాకుండా ఇష్టానుసారంగా చేశారు. అందుకే నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నా జీవితంలో అలాంటి గెలుపు ఎప్పుడూ చూడలేదు. అంటే అభ్యర్థులు పెడితే 94% పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారంటే అది ఆ రోజు ప్రజల్లో ఉండే అభిప్రాయం. నేను కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం, అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన, అదే మరిగా బీజేపీ 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, 10 నెలల్లో మనం ఊహించిన దానికంటే మెరుగైన సుపరిపాలన ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం. నేను ఒకే ఒక మాట చెప్పాను, పేదవాళ్ళకు అండగా ఉంటానని చెప్పాను. సూపర్ 6 ఒక కార్యక్రమం పెట్టి పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క సుపరిపాలన. ఇదే ఎన్డీఏ ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ నెలలో 3 మహనీయులు పుట్టారు. బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పనిచేశారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాం. మొన్ననే మీరు చూస్తే జగజ్జీవన్ రామ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఆ తర్వాత మనం అందరం ఆలోచిస్తే ఏదైతే మహాత్మా పూలే వెనుకబడిన వర్గాల కోసం త్యాగం చేశారు, వారి జయంతి జరుపుకున్నాం. ఈ 3 నాయకుల యొక్క జయంతి జరుపుకునే సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన వ్యక్తులు మీరందరూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా, అది నిలబెట్టుకుంటా. అయితే ఒక్కొక్కసారి ఇలాంటి నాయకుల్ని ఒకసారి స్మరణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అయితే 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్ర మౌబీ జిల్లాలో మహో గ్రామంలో పుట్టారు. ఆయన అసలు పేరు భీమ్రావ్ రాంజీ అంబేద్కర్. అందరి మాదిరిగా ఈ రోజుట్లోనే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజుట్లో ఒకసారి గతాన్ని ఆలోచించండి. అంటరానితనం, వివక్షత, అవమానాలు, ఎక్కడ చూసినా అసమానత,
సమాజంలో అనేక విధాలుగా షెడ్యూల్ కులాలంటే, బడుగు బలహీన వర్గాలంటే ఎక్కడికక్కడ వివక్ష చూపించేవారు. ఎన్నో కష్టాలు పడ్డాడు, అవమానాలు భరించాడు. ప్రతి ఒక్క అవమానాన్ని కసిగా ఎదుర్కొన్నాడు, పోరాటాలు చేశాడు, అనేక వ్యతిరేక పోరాటాలు చేసి ముందుకు పోయాడు. ఒక మాటలో చెప్పాలంటే దళితులు, అణగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1927 ఆ రోజుట్లోనే మహాఉద్యమం ద్వారా దళితులకు నీటి హక్కును కల్పించాడు. 1930లో కాలారం ఆలయ ప్రవేశం చేసి వీళ్ళందరినీ దేవాలయానికి తీసుకుపోయే విధంగా ముందుకు పోయాడు. 40 ఏళ్ళలో స్వతంత్ర భారతదేశంలో తొలి మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించారు. ఈరోజు రాజ్యాంగం మనం చదువుకుంటున్నాం. ఈరోజు మీకు, నాకు, మనందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఈరోజు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నామంటే అది రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి హక్కు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చైర్మన్గా పనిచేశాడు, ఒక మేధావిగా ఈ రాజ్యాంగాన్ని రాశాడు. ఇందులో ప్రత్యేకంగా సామాజిక న్యాయం, మౌలిక హక్కులు, సమానత్వం, ఈ మూటి పైన మొత్తం ఆయన రాజ్యాంగాన్ని రాసే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా ఆయన కల్పించిన ఈ రాజ్యాంగం చూస్తే ఈరోజు భారతదేశం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మన పిల్లల్ని మీరు చూశారు, ఇక్కడ పుట్టిన పిల్లలు విదేశాలకు పోయి అక్కడున్న వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే అది రాజ్యాంగంలో చూపించిన దారి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కారణం ఆ మహనీయుడు అంబేద్కర్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజ్యాంగం ఒక పేపర్ కాదు, ఒక పుస్తకం కాదు, మనందరికీ ఇది ఒక పవిత్రమైన గ్రంథం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యానికి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఏ ఒక్కరి వ్యక్తి కాదు, ఏ వర్గానికో ప్రతినిధి కాదు, ఆయన అందరి వాడు, మనందరి ఆస్తి, దేశ సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి అంబేద్కర్ గారంటే అమితమైన గౌరవం. అందుకే మీరందరూ ఒకసారి చూస్తే నేషనల్ ఫ్రంట్లో ఎన్టీ రామారావు గారు కన్వీనర్గా ఉండి, చైర్మన్గా ఉండి, విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1990లో భారతరత్న ఇచ్చిన ఘనత ఆనాటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్కి దక్కింది. ఆయన్ని గుర్తించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అదే మరి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దళితులకు అండగా ఉంటుంది, గుర్తింపిచ్చిన పార్టీ. తొలిసారి లోకసభలో జిఎంసి బాలయోగిని స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి అసెంబ్లీలో ప్రతిభా భారతిని తొలిసారి స్పీకర్గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ గారికి మద్దతు ఇచ్చాం. అలాంటి మంచి వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజు ముందుకు తీసుకుపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూర్చొని మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడే అంబేద్కర్ గారి స్టాచ్యూకు నివాళులర్పించి నేరుగా ఒక దళిత కుటుంబం దగ్గరికి వెళ్ళాను. ఆ కుటుంబంలో కూర్చొని నేను మాట్లాడాను. ఆ కుటుంబంలో మీరు చూస్తే తల్లిదండ్రులకు 3 పిల్లలు. ఆ 3లో 2కి పెళ్ళిళ్ళైనాయి. ఒకరికి కొద్దిగా వినికిడి తక్కువ ఉంది కాబట్టి ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ వాళ్ళిద్దరికీ 2 పిల్లలు ఉన్నారు. అంటే మొత్తం కలిసి మీరు చూస్తే 3 కుటుంబాలు, వాళ్ళ తల్లి కూడా ఉంది. అందరూ కలిసి 2 రూములు, చిన్న రూములు ఉంటాయి, రేకులు వేసుకున్నారు. వాళ్ళు చేసే పని చూస్తే ఒకరు
కార్పెంటర్గా పనిచేస్తారు అశోక్ కుమార్ అని. ఇంకొక అతను మెకానిక్గా పనిచేస్తాడు. ఆ మెకానిక్ కూడా షెడ్ కూడా లేదు, సామగ్రి కూడా సరిగా లేదు. అదే మరి కార్పెంటర్ కూడా సామగ్రి కూడా సరిగా లేదు. ఈ కుటుంబాన్ని మీరు చూసినప్పుడు వాళ్ళకు కూడా ఒక ఆస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. కానీ వాళ్ళని చూస్తే చాలా, ఆ ఇల్లు చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఆ ఇంట్లోనే దగ్గర దగ్గర 4 చిన్నపిల్లలు, 6 మంది పెద్దవాళ్ళు, మొత్తం 10 మంది ఉండే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకే వారికి ఒక దారి చూపించడానికి, నేనేదో ఇక్కడుండి మాట్లాడితే అర్థం కాదు, క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా చూస్తే వాళ్ళ పరిస్థితులు అర్థమవుతాయి. దాని ద్వారా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ఇంటికి వెళ్ళాను. అలాంటి పరిస్థితిలో పుట్టిన ఆలోచనే ఈరోజు P4. P4 అనేది ఏదో ఆలోచన కాదు. ఈరోజు మనం అంబేద్కర్ గారిని చూస్తున్నాం. నేను ఆ విషయం కూడా మీకు ఒక్కసారి చెప్తాను. ఈరోజు మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 2003లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశాం. ఎస్సీ ఎస్టీలపై వేధింపులు ఉండేటివి. ఆ రోజుట్లో మీరు చూస్తే 2 గ్లాసుల సిద్ధాంతం, టీ బంకుకు పోతే ఎస్సీలకు వేరే గ్లాసు పెట్టేవాళ్ళు. ఆ గ్లాసు వాళ్లే కడుక్కోవాలి, ఆ గ్లాసులోనే టీ తాగాలి. ఇంకో పక్క దేవాలయాల్లో ప్రవేశం లేదు కొన్ని ప్రాంతాల్లో. ఇంకో పక్కన ఎక్కడ చూసినా ఒక బోర్ ఉంటే ఆ బోర్లో నీళ్లు కూడా ఎస్సీలు తీసుకోవడానికి వీలు లేదు. ఊర్లోకి వస్తే చెప్పులు వేసుకొని నడవడానికి వీలు లేదు. అప్పుడు నేను ఆలోచించి జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాను. ఆయన రికమెండేషన్లు ఇచ్చాడు, ఒక 2000 పేజీలు రికమెండేషన్లు ఇచ్చాడు. అందులో 23 జీవోలు ఇచ్చాను, 2 మెమోలు ఇచ్చాను. నేను ఒకటే చెప్పాను, మనుషుల్ని మనుషులుగా గౌరవించాలి. ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. దీని ప్రకారం వీళ్ళకు న్యాయం చేయాలి. ఈ రోజటి నుంచి ఏ ఊర్లో కూడా వివక్షత చూపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని చెప్పి, చర్యలు తీసుకొని ఏ గ్రామంలో కూడా వివక్షత లేకుండా చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి నెల మీటింగులు పెట్టాం, గ్రామాల్లో అధికార యంత్రాంగాన్ని పంపించాం, ఎస్ఐని పంపించాం, తహసీల్దార్ని పంపించాం, కలెక్టర్ని వెళ్ళమన్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BR.